వాళ్ళకి పెళ్లి చేస్తే మన మధ్య దూరం పెరుగుతాదేమో అనిపిస్తా ఉండదన్నా. అది నాకు ఇష్టం లేదన్నా. ఛాలెంజ్ చేసింది కదమ్మా, ఆ మాత్రం ప్రయత్నాలు చేయకుండా ఎలా ఉంటుంది? నువ్వు తేలిగ్గా తీసేస్తుండవు గాని ఆడ మీ నాయన కూడా నిన్ను పెళ్లి కొప్పిస్తానని వాళ్ళ చెల్లికి మాటిస్తా ఉన్నాడు. నీ ఇష్టాన్ని బతికించుకోవటానికి తండ్రిని చంపుకుంటావో, తండ్రిని బ్రతికించుకోవటానికి ఇష్టాన్ని చంపుకుంటావో నువ్వే తెలుసుకో. సరే నాన్న, ఒప్పుకుంటాను. మీరన్నట్టుగానే నేను అక్షయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను. ప్లీజ్ నాన్న, హాస్పిటల్కి వెళ్దాం పదండి. అయ్యో 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 నాన్న, నాన్న. హలో అమ్మా, నాన్నకి ఎలా ఉంది? నాన్న బానే ఉండాడు సిరి. నాన్ని డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. బయలుదేరి వస్తుండం, కానీ ఇంటికి రావాలంటేనే భయంగా ఉండాది. వీళ్ళేమో వెంటనే ముహూర్తాలంటున్నారు. నాకేం చెయ్యాలనో కారు చెయ్యి ఆడడం లేదు సిరి. సరే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కూసోన్నా. అక్షయ్ మందులు తేనకపోయినాడన్నా, అటు నువ్వు జాగ్రత్తగా వాడాలన్నా. అట్నేనా? సరేనమ్మా. మంచినీళ్ళు తీసుకొస్తాను నాన్న. వద్దమ్మా. అమ్మా సిరి, నువ్వు నాకు మాటిచ్చావమ్మా, తప్పకూడదు. ఒకవేళ తప్పితే ఈసారి మీ నాన్న సాగు మీకు తెలవకుండానే జరుగుతుంది. ఇంద్రమ్మ, పంతుల్ని పిలిచి ముహూర్తం పెట్టించు. తొందరపడకండి నాన్న. మాటిచ్చాను కదా, పాటిస్తాను. కానీ కొన్ని షరతులున్నాయి. ఏందమ్మా అవి? మీరు నా విషయంలో తీసుకున్న నిర్ణయం సరైందేనని మీకు నమ్మకం ఉందా? కూతురు గొంతుకోసే రకం కాదమ్మా. నమ్మినాను కాబట్టే పంతం పట్టినాను. సరే నాన్న, ఆ నమ్మకాన్నే నాకు కలిగించండి. నమ్మకం కలిగించి నీకు ఏం చేయాలా? ఇన్ని రోజులు మీరు చేయని పని ఇప్పుడు చేయాలి. ఏందది? కలిసి బ్రతకాలి.
మనుషుల్ని కలుపుకుంటూ బ్రతకాలి. అంటే మనిషి జీవితంలో ముఖ్యమైనది పెళ్లి. చనిపోయేంత వరకు కలిసే ఉండాలి, కష్టాల్లో తోడుగా ఉండాలి, నీకోసం నేనున్నానన్న నమ్మకాన్ని కలిగించాలి, అలాగే బ్రతకాలి కూడా. ఈ డొంక తిరుగుడు మాటలొద్దు. నీ మనసులో ఉందో సూటిగా చెప్పు. మా అమ్మా నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ అన్యోన్యంగా లేరు. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకోవడం నేను ఇంతవరకు చూడలేదు. ఏనన్నా, నిజమా కదా? దానికి నీ పెళ్లికి ఏంది సంబంధం? ఉందత్తా, ఉంది, సంబంధం ఉంది. అమ్మా నాన్న సంతోషంగా ప్రేమగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందమైన కుటుంబం అయితే నాకు జీవితాన్ని గడపాలనిపిస్తుంది. అలాంటివి ఇప్పుడు లేవే. అలాంటి ఫీలింగ్ నాకే రోజు కలగలేదు. పోనీ ఆడపిల్లనే కదా, పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లేదాన్నే కదా అని మెట్టినింటి గురించి కలలు కందావా అంటే నేను చేసుకోపోయేది నీ కొడుకునే. అమ్మా నాన్న కలిసి ఒక్కచోటైనా ఉన్నారు. నువ్వు మామయ్య అసలు కలిసి లేరు కదత్తా. అయితే ఇప్పుడేమంటావే? ఓ ఆడదానిగా నువ్వు నా బాధని ఇప్పుడే అర్థం చేసుకోలేకపోతున్నావు. రేపు అత్త పెత్తనం చేతికొస్తే ఇంకెలా ఉంటుందో. ఒక ఆడపిల్ల దేని గురించైనా కలలు కంటుంది అంటే అది పెళ్లి గురించి మాత్రమే. తల్లిదండ్రుల దగ్గర గారభంగా పెరిగిన అమ్మాయి రేపు ఇంకో ఇంటికి వెళితే అక్కడ తనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అత్తగారింట్లో తనకెలాంటి ఫీలింగ్ కలుగుతుందో వాళ్ళ అమ్మా నాన్నలు చూసుకున్నట్టే వాళ్ళు చూసుకుంటారో లేదో, కాబోయేవాడు తనని కంటికి రెప్పలా కాపాడుతాడో లేదోనన్న ఆందోళన ప్రతి అమ్మాయి మనసులోనూ ఉంటుంది. కానీ నా కర్మేంటో, ఇటు అమ్మా నాన్న కలిసుండరు, అటు అత్త మామ కలిసుండే ఛాన్సే లేదు. ఇక అక్షయ్ అంటారా, ఎప్పుడూ ఆవేశంతో అపార్థాలకి పోవడమే తప్ప అర్థం చేసుకునే మనసే లేదు. ప్రేమ లేని ఇలాంటి మనుషుల మధ్య ఎలా కలిసుండాలి, ఎలా బ్రతకాలి? అదంతా ఎందుకే? పెండ్లిష్టం లేదని చెప్పొచ్చు కదా. అది కదత్తా, నేను కోడలిగా అడుగు పెట్టబోయే ఇల్లు ప్రేమ ఆప్యాయతలతో నిండుండాలి. నన్ను చేసుకోబోయేవాడు నన్ను ప్రాణంగా చూసుకోవాలనుకుంటున్నాను. ఆ ఫీలింగ్ నీ కొడుకు నాలో కలిగించాలి. అతను నాకు కరెక్టే అని మీరు నాకు నిరూపించాలి. నిరూపిస్తాం. నువ్వు అన్న దాంట్లో నిజముందమ్మా. మేము నిరూపించి చూపిస్తాం. అంతేకాదు, అల్లుడు కూడా నీ మెప్పు పొందాక నీ మెళ్ళో తాళి కడతాడు. కానీ నువ్వు మనసులో జరిగినవన్నీ పెట్టుకుని అల్లుడిని కావాలని కాదనొద్దు. నేను మీకు మాటిచ్చాను, అక్షయ్ మారేంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అక్షయ్ మారడు అని అనిపిస్తే మాత్రం నా దారి నేను చూసుకుంటాను. అప్పుడు నన్ను ఎవరు ఆపడానికి వీల్లేదు. సరే, నీ సవాలుకి నేను సిద్ధమే. సిద్ధమే అంటే సరిపోదు నాన్న. అమ్మ, మీరు, అత్తయ్య, మామయ్య అందరూ కలిసి ఉండాలి. ఈ ఇంట్లో జరిగినవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి.
చూడు సిరి, ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఎన్ని మార్పులు జరిగినా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆ పెద్దిరెడ్డితో పగ మాత్రం మర్చిపోవడం అనేది కుదరదు. నీ మాటకి విలువిచ్చి మేం కలిసుంటామని ఎట్టా ఒప్పుకున్నామో అట్టాగే మా మాటకి విలువిచ్చి ఆ ఇంటితో తెగదెంపులు చేసుకోవాలా, రాకపోకలు ఆగిపోవాలా. ఓకే, మీరు మారారు అని నమ్మిన రోజున అమ్మ మామయ్య కూడా పెద్దిరెడ్డి మామయ్య గురించి ఆలోచించటం మానేస్తారు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, ఆళ్ళు. అమ్మా మామయ్య, మాకు మా సంసారం ముఖ్యం. అది సరిగ్గా ఉంటే మేము సరిగ్గా ఉంటాం. నానా, అత్తయ్య, నేను అక్షయ్ని పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోకపోవడం ఇక మీ చేతుల్లోనే ఉంది. నీకు మతిగానే ఉన్న పోయినాదా? పోయి పోయి ఆ అక్షయ్ని పెళ్లి చేసుకుని కొప్పుకున్నావా? రాత్రి అన్ని మాటలు చెప్పినావు కదే, ఏం చేయాలో నాకు బాగా తెలుసును. వాళ్ళెన్ని ఎత్తులేసినా అక్షయ్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను అని నాతో అన్నావు కదా. ఇప్పుడు మీ నాయన చచ్చిపోతానని బెదిరించగానే ఎందుకు ఒప్పుకున్నావే? వాళ్ళు నిన్నొప్పించి నీకే ఆ నాటకం ఆడినారని నీకు తెలవదా? నాకన్నీ తెలుసమ్మా. తెలిసి కూడా ఎందుకు ఒప్పుకున్నావే? ఆ అక్షయ్ని పెళ్లి చేసుకుని నువ్వు కూడా నాలాగనే అష్ట కష్టాలు పడలేకి సిద్ధపడ్డావా? చేతులారా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావే? అమ్మా, నేను ఈ కాలం అమ్మాయిని. నా లైఫ్ బాగుండాలంటే ఏం చేయాలో ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. అంటే ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టు వాళ్ళు మారతారని అనుకుంటున్నావా? నిన్ను పెళ్లి కొప్పించనీకే మీ అత్త నీ మీద ప్రేమ ఉన్నట్టు మీ నాన్న ముందు నాటకం ఆడుతూ ఉండాది. ఇప్పుడు నువ్వు తల వెంచి తాళి కట్టించుకోనీకి నీ ముందు కూడా మారినట్టు నటిస్తాది. ఆ విషయం నాకు తెలుసమ్మా. నేను ఆ కండిషన్ పెట్టింది వాళ్ళు మారతారని కాదు, నాన్నలో మార్పు వస్తుందని. నాన్నని మాయ చేసి అత్త ఈ పెళ్లికి తొందర పెడుతుందని నాకు తెలుసు. కానీ ఈ పెళ్లిని ఆపాలంటే మనకి కొంచెం టైం కావాలమ్మా. అందుకే కండిషన్ పెట్టాను. అత్త అక్షయ్ నన్ను సాధించటానికి ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ నాన్న, ఈ పెళ్లి జరిగితే నిజంగా నా జీవితం బావుంటుందని నమ్ముతున్నారు. నాన్న ఆలోచనలో తప్పులేదమ్మా. ఆయనకి నా మీద కోపమూ లేదు. కాబట్టి నేను పెళ్లికి ఒప్పుకోవడానికి ఆయన ఖచ్చితంగా మారడానికి ప్రయత్నిస్తాడు. ఏదేమైనా అక్షయ్ యాటిట్యూడ్లో మార్పు రాదు. ఇంద్రాణి అత్త మనోహర్ మావయ్యని యాక్సెప్ట్ చేయదు. కానీ నా కోసమైనా నాన్న నీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారమ్మా. మొదట్లో నాన్న నటిస్తాడేమో, కానీ క్రమంగా నిన్ను అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకుందమ్మా. ఒక్కసారి నాన్నకి మనమేంటో తెలిసిందనుకో, ఆయనలో నిజంగానే మార్పు వస్తుందమ్మా. ఇప్పుడు వాళ్ళ మాయలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నాడు.
వాళ్ళు మంచి వాళ్ళని నమ్ముతున్నాడు. కానీ నాన్నని నమ్మించటానికే వాళ్ళు నాటకం ఆడుతున్నారని నాన్నకి తెలిసేలా చేస్తాను. తను మంచి అని నమ్ముతున్నది చెడని నిరూపించి ఈ పెళ్లి కరెక్ట్ కాదని నాన్నకి అనిపించేలా చేస్తాను. నాన్న చేత ఈ పెళ్లిని ఆపిస్తాను. ఏవో సిరి, ఇదంతా జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. ఈ కండిషన్ అడ్డం పెట్టుకుని అక్షయ్ని ఒక ఆట ఆడుకుంటాను. ఏంటమ్మా ఇది? ఆ సిరిని పెళ్లి చేసుకోవడం కోసం మనం ఎందుకు మారాలి? టూ మచ్ అమ్మా. మామయ్య మనల్ని ఒక్క మాట కూడా అడగకుండా మారుతానని చెప్పడం నాకేం నచ్చలేదమ్మా. అన్నయ్య ఆవేశపడిన మాట వాస్తవం వేరా సిన్న, నాకు నచ్చలా. కానీ అన్నయ్య మాట ఇవ్వడం వెనకాల సిరిని నీకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనే ఉండాలి. అమ్మా, నేను నీకిచ్చిన మాట కోసం సిరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానే గానీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుందమ్మా. సిరి కాకపోతే నాకు ఇంకా వేరే అమ్మాయి దొరకదా ఏంటి? నాకెందుకో మనం ఆ సిరి ముందు తల దించినట్టు అనిపిస్తుందమ్మా. ఇది కరెక్ట్ కాదు. నాకు చిరాకేసిన విషయం ఏంటంటే నువ్వు నాన్న కలిసి ఉండాలి అనింది చూడు, అక్కడ కాలింది. ఆ మనిషి మొహం చూడ్డానికే కంపరంగా ఉంటుంది. అలాంటిది నువ్వు అతను నెత్తిని పెట్టుకొని చూసుకోవాలంట. ఇదంతా ఎవరి కోసం అమ్మా? ఏ మనం మన దారి చూసుకోలేమా? మనం వేరేగా వెళ్ళి బతకలేమా? సిన్నా, ఆవేశానికి పోమాక. వేరే అన్న మాట నా ముందు అంటే అన్నావు గాని ఇంకెవ్వరి ముందు అనమాక, బాగోదు. ఆ మాట నీ నోట్లోంచి వచ్చినాదంటే అది మీ అమ్మకు మచ్చే. ప్రాణం పోయినా సరే నేను ఈ కుటుంబం నుంచి ఇడిపోవాలని అనుకోను. తెలుసమ్మా, కానీ నువ్వు అలా ఆలోచిస్తున్నావు కాబట్టే సిరి అది అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతుంది. పెళ్లి ఇష్టం లేదని చెప్పలేక ఇలాంటి మెలికలు పడుతుంది. తెలుసురా సిన్న, కానీ మీ అమ్మంత అమాయకురాలు కాదు. సిరి చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉండాది. మనం తను అనుకున్నట్టుగా ఉండలేమని బలంగా నమ్ముతా ఉండాది. ఆ తెలివిని మనం మన తెలివితో దెబ్బ కొట్టాలా. దాని ఆలోచనని తారుమారు చేయాలి. అది తీసుకున్న గోతులో అదే పడేటట్టు చేయాలి. అంటే అది చెప్పినట్టుగా మనం మారాల. కాదు, మారినట్టు నటించాల. పెళ్ళైన తర్వాత మన విశ్వరూపం చూపించాల. కొంచెం ఓపిక పట్టరా సిన్న. సిరి తల ఉంచి తల పొగరు దించి నీ చేత 3 ముళ్ళు వేయించి అప్పుడు దాని మీద అత్తపెత్తనం చెలాయిస్తాను. అంతవరకు నువ్వు ఆవేశపడకుండా ఆలోచనతో అడుగేయాలా. నా మాట విను. ఏంది? పెళ్ళయ్యేంత వరకు, జస్ట్ పెళ్ళయ్యేంత వరకు మాత్రమే. ఇప్పుడు మొదలవుతాది అస్సలు కదా. హలో, సునందని మాట్లాడుతున్నాను. చెప్పు సునందా. కర్నూలు వచ్చాను ఇంద్రాణి. నిన్ను కలుద్దామని కాల్ చేశాను. అదేంది, నీ మనవరాల్ని వదిలిపెట్టి వచ్చుడు కుదరదన్నావు కదా. ముందు మనం కలిస్తే అన్నీ క్లియర్గా మాట్లాడుకోవచ్చు. యాడుండవు?
సినా సినా మన చేతికి మట్టి అంటకుండా మన శత్రువుని మట్టి కరిపించే దారి దొరికినాది. ఏంటమ్మా నువ్వు అనేది? మనం గుళ్ళో కావండి కలిసినాం, గుర్తుందా? మనకు బాగా కావాల్సిన వ్యక్తి అని చెప్పినాను. తన ఆ పెద్దిరెడ్డికి కూడా శత్రువే. ఇప్పుడు మనం ఆమెను ఉపయోగించుకుని మన పగ తీర్చుకోబోతున్నాం. ఏంది సునందా, రాలేనన్నావు? అన్నాను, కానీ వేరే పని మీద రావాల్సి వచ్చింది. ఓ 2 నెలలు ఇక్కడే ఉండబోతున్నాను. ఎలాగో ఉండబోతున్నాను కదా, నీ పని కూడా చేసి పెడదామని డిసైడ్ అయ్యాను. మరి నీ మనవరాలు? దాన్ని చూసుకోవడానికి ఒక నమ్మకమైన వ్యక్తిని అపాయింట్ చేసొచ్చాను. మంచి పని చేసినావు సునందా. ఇప్పుడు నీ అవసరం నాకెంతైనా ఉండాది. నువ్వనుకుంటే ఏదైనా సాధిస్తావు కదా ఇంద్రాణి. నీకు నా అవసరం పడింది అంటే ఆశ్చర్యంగా ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఇంద్రాణి వెనక్కి తగ్గాల్సి వచ్చినది సునందా.